వెల్కమ్ బ్యాక్. పేపర్ అనాలిసిస్లో మరికొన్ని అంశాలు మనం విశ్లేషకులు చర్చిద్దాం. ఇప్పుడు మనకు విశ్లేషకులు సిద్ధంగా ఉన్నారు. పేపర్ సంబంధించినటువంటి ఏదైతే ప్రధాన అంశాలకు సంబంధించి మనం కోటేశ్వర గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి కోటేశ్వర గారు. నమస్తే కోటేశ్వర గారు, చూశారు ఓవరాల్గా నిన్న తెలంగాణ వ్యాప్తంగా పెద్ద హల్చల్ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిన్న నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే మొత్తం బ్రేక్ పడిపోయింది. అప్పటికే 119 నామినేషన్లు కూడా స్వీకరించారు. ఒక్కసారిగా ఏదైతే కోర్టు స్టే విధించడం వల్ల హైకోర్టు ఒకసారిగా నామినేషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. దాంతోపాటు బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి జీవో నెంబరు సంబంధించినటువంటి విషయంలో కూడా బ్రేక్ పడింది. ఈ విధంగా ఎందుకు అంటే ఓవరాల్గా ఎన్ని రోజుల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే 20 నెలలు పైగా బ్రేక్ వేసుకుంటూ వస్తున్నారు వాళ్ళే సొంతగా. ఇప్పుడు హైకోర్టు స్టే ద్వారా ఇంకొంచెం బ్రేక్ పడింది. ఇవన్నీ కూడా చూస్తుంటే ఓవరాల్గా ఎంతకాలం ఇస్తున్నటువంటి న్యాయ సలహాలు, న్యాయ నిపుణులతో సలహాలు తీసుకొని వెళ్ళినటువంటి ధైర్యంగా ముందుకెళ్ళినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి చుక్కెదురెద్దని వాళ్ళకి ముందే తెలియదా? కానీ తెలుసు కాబట్టి మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేశాము, అదిగో మా చేతుల్లో ఏం లేదు, ఈ విధంగా కోర్టు స్టే విధించిందనో లేకపోతే ప్రతిపక్ష పార్టీలు కావాలని కుట్ర చేసినానో ఇలా చెప్పి తప్పించుకునే ధోరణిలో ఇంకొక 6 వారాల దాకా వెళ్తూ ఉంది. దీన్ని ఓవరాల్గా ఎలా చూడాలి కోటేశ్వరరావు గారు? నిన్న కోర్టులో జరిగినటువంటి నాటకీయ పరిణామం, ఎందుకు నాటకీయ పరిణామం అంటున్నామంటే, మొన్న కోర్టులో న్యాయమూర్తులు ప్రభుత్వ న్యాయవాదులకు సంధించినటువంటి ప్రశ్నలను చూసినప్పుడే జీవో నెంబర్ 9కి వ్యతిరేకంగా తీర్పు వస్తుంది అనేటువంటి అంశం అనేక మందికి అర్థమైంది. నిజానికి సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగిన తర్వాత మరి డివిజన్ బెంచ్ మొన్ననే ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకొని ఉండుంటే ఒక నాటకీయతకు తెరపడి ఉండేది. న్యాయమూర్తులకు మనమేమి దురుద్దేశాలని ఆపాదించడం లేదు, కానీ మరొక రోజు దాన్ని పొడిగించి పెద్దగా విచారణ ఏమి జరగకుండా అంటే ప్రభుత్వం తరఫున వాదనలు విని వెంటనే దాని మీద ఒక నిర్ణయం చెప్పేసినటువంటి మరి న్యాయమూర్తులు అది ఒక రోజు ముందే చేసి ఉంటే నామినేషన్ల ప్రక్రియ లేకపోతే అటువంటి దానికి ఉండేటువంటిది కాదు. ఏమైనప్పటికీ ఈ పరిణామాన్ని మనం 2 విధాలుగా చూడాలి. కోర్టు స్టే విధించడానికి ముందున్నటువంటి దశ, కోర్టు స్టే విధించారు అన్న తర్వాత తలెత్తినటువంటి పరిణామాలని 2 రకాలుగా చూడొచ్చు. స్టే విధించక ముందు అందరికీ తెలుసు, కాంగ్రెస్తో సహా రాష్ట్ర ప్రభుత్వంతో సహా అందరికీ తెలుసు, ఎలాంటి బిల్లులకు ఎలాంటి అనుమతి లేకుండా, లేదా వాళ్ళు చెప్తున్నట్టుగా 3 నెలలు గడువు అయిపోయింది కనుక అది చట్టం అయినట్టే అని చెప్పేసి చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ కి మరి ఏమన్నా గెజెట్ నోటిఫికేషన్ చేశారా అంటే గెజెట్ నోటిఫికేషన్ ఏమి చేయలేదు. గెజెట్ నోటిఫికేషన్ ఏమి చేయకుండా అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లు చట్టం అయిందని చెప్పేసి ఏ ప్రాతిపదికన ఎవరైనా చెప్పగలరు? ఒకవేళ గెజెట్ నోటిఫికేషన్ చేస్తుంటే అప్పుడు మరొక సమస్య వచ్చి ఉండేది, అది ఎట్లా జరుగుండేది ఏమిటనేటువంటిది అదొక అంశం. కానీ ఆ విధమైనటువంటిది ఏమీ చేయలేదు. పోనీ దానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం అలాగే ఉందా అంటే మళ్ళా ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇవన్నీ చూసినప్పుడు ఏమిటంటే ఖచ్చితంగా జీవో నెంబర్ 9 న్యాయ వ్యవస్థ పరిశీలనలో వీగిపోతుంది అనేటువంటిది అందరికీ అర్థమైనటువంటి అంశం. అది తెలిసిందే. అది సరే, ఎవరి నాటకం వాళ్ళు మహారక్తిగా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, 3 పార్టీలు ఎవరి పాత్రను వాళ్ళు చక్కగా పోషించాయి. ఆ తర్వాత నిన్న సాయంత్రం నిర్ణయం వెలువడగానే జరిగినటువంటి పరిణామాలను చూస్తే మరొక కొత్త డ్రామా ప్రారంభమైంది. బీజేపీ రాజ్యసభ సభ్యుడైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి బహిష్కృతుడైనటువంటి టీన్మార్ మల్లన్న గారు, అదేవిధంగా మరికొంతమంది బీసీఎల్ నాయకులు మేము ఆందోళన చేస్తాము, బంధువులు చేస్తాము, ధర్నాలు చేస్తాము, నిరసనలు చేస్తాము అని చెప్పేసి మరొక సరికొత్త నాటకానికి వాళ్ళు సరికొత్త రాజకీయానికి వాళ్ళు తెరదీశారు. అందువల్ల బీసీలు జరుగుతున్నటువంటి పరిణామాలని సక్రమంగా అర్థం చేసుకోవాలి. ఇటువంటి రాజకీయాలు, నాటకాలకు గురి కావద్దు అని మాత్రం మనం చెప్పొచ్చు. అయితే మరి ఇది ఎట్లా ఏమిటి అన్నప్పుడు న్యాయస్థానాలలో ఒక
గతంలో జరిగినటువంటి పరిణామాల చరిత్ర ఉంది. అందుకని వాటన్నిటిని గమనంలోకి తీసుకొని అర్థం చేసుకోవాలి, ఏమి చేయాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనేది బీసీ సంఘాలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ మేము ధర్నా చేస్తాము, ఆందోళన చేస్తామంటే ఎవరి మీద చేస్తారు? న్యాయ వ్యవస్థ మీదనా? ఎవరి మీద చేస్తారు అనేటువంటి సమస్య వస్తుంది. అంటే నిన్న ఇదే సందర్భంగా భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు గత ప్రభుత్వం చేసిన తప్పులే ఈరోజు నోటికాడు ముద్దలాగేసినట్టయింది, గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల వల్లే ఈ విధంగా అయింది అంటూ నిన్న వ్యాఖ్యానించారు. ఏం చేసింది బీసీల పట్ల గత ప్రభుత్వం చేసింది ఏంది? ఆ నోటికాడు కూడులాగిన సందర్భం ఏంది? దేనివల్ల సార్ అదంతా? ఇప్పుడు గత ప్రభుత్వం చేసిందని రాజకీయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విమర్శ చేయొచ్చు. అది ఆయా రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి విచక్షణకు సంబంధించినటువంటి అంశం. ఇక్కడ గతంలో సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది? మీరు రిజర్వేషన్లు ఎంతైనా పెంచుకోవచ్చు, 50% లోపుగా మాత్రమే ఉండాలి అనేటువంటి అంశాన్ని చెప్పింది. దానికి అనుగుణంగానే లేకపోయేట్లయితే ఆ చట్టం చెల్లదనేటువంటిది ఒకటి. రెండోది, తమిళనాడులో ఉన్నటువంటి 69% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి విద్యా ఉపాధి రంగాలకు మాత్రమే పరిమితం. ఆ 50% రిజర్వేషన్లు అనేటువంటి సూత్రం స్థానిక సంస్థలకి 50% లోపుగానే ఉంటాయి. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసి రిజర్వేషన్లు నిర్ణయించాలనేటువంటిది కూడా సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు మరి నిన్న మొన్న కోర్టులో వాదించింది ఏమిటి? ఇది రాజకీయాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లే తప్ప విద్యా ఉద్యోగాలకు కాదని చెప్పేసి ఇదే ప్రభుత్వ తరఫు న్యాయవాదులు చెప్పారు. కానీ మరి అసెంబ్లీలో పేర్కొన్నటువంటి బిల్లులో ఆ విధంగా లేదు కదా. విద్యా ఉపాధితో పాటు రాజకీయ రిజర్వేషన్లను కూడా చెప్పారు కదా. అందుకని ఒక గందరగోళం, ఒక కన్ఫ్యూజన్, ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం మర్చిపోకూడదు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? 6 వారాలు గడువు ఇచ్చారు. 6 వారాలు గడువు మన అఫిడవిట్లు దాఖలు చేయడానికి, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడానికి 6 వారాలు గడువు. ఆ తర్వాత మరి ఈ దాఖలైనటువంటి ఇంప్లీడ్ అయినటువంటి వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, పార్టీలు కావచ్చు, వీళ్ళందరి వాదనలు వినటానికి మరి ఎంత సమయం తీసుకుంటుంది అనేటువంటిది మనం చెప్పలేము కోర్టు. అందుకని ఈ ఏడాదిలోగా ఎన్నికలు జరిగేటువంటి అవకాశమే లేదు. వచ్చే ఏడాది కూడా ఎప్పుడు జరుగుతాయో అనేటువంటిది చెప్పలేము. ఆ జీవో నెంబర్ 9 మీద స్టే ఇచ్చినటువంటి కోర్టు మరి దాన్ని కొట్టివేయడం, లాజికల్ కన్క్లూజన్ గా చూస్తే దాన్ని కొట్టివేయటమే విచారణ తర్వాత అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అలా కాకుండా అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో ఏమైనా జీవో నెంబర్ 9 చెల్లుబాటే అని కనిపించేట్లయితే వెంటనే ఇప్పుడు దాన్ని సవాల్ చేసినటువంటి వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తారు. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళా అక్కడ కొంతకాలం వాదోపవాదాలు, మళ్ళా సుప్రీంకోర్టులో 50% అనేటువంటిది వాళ్ళు చెప్పిన తర్వాత తిరిగి మళ్ళా కథ మొదటికే వస్తుంది. అందువలన మరి అది చేస్తారా? ఆ విధమైనటువంటి కథనాలని ఎంటర్టైన్మెంట్ చేస్తారా? లేకపోతే ఆచరణాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందా అన్నది సమస్య. అవును, మీరు చెప్పినట్టుగానే ఈరోజు ముఖ్యమంత్రి ఏదో కొంతమంది మంత్రులు, ముఖ్య నాయకులతో కూర్చొని మళ్ళీ దీని గురించి హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూద్దామా, లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్దామా అనేటువంటి విషయాలు ఏదో తర్జనలు పడుతున్నారు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి వీళ్ళందరితో మాట్లాడతారనే ఒక క్లారిటీ కూడా వస్తూ ఉంది. అదేవిధంగా ఏదో గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వల్లే ఈరోజు ఉరితాడైందంటూ భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, మొన్న ఇదే సందర్భంగా ఏదైతే నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఒకసారి మనం గమనించాలి. ఎందుకు ఇంత హడావుడిగా దీనికి సంబంధించి దయచేసి నా మాటేనండి, మీరు లోకల్గా ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు వేచి చూస్తున్నటువంటి ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న నాయకులు కానివ్వండి, రిజర్వేషన్ల ప్రకారంగా చూస్తున్నటువంటి ఎవరైతే నాయకులు కానివ్వండి, హడావుడి చేసి ఈ పండుగలకి పబ్బాలకి భారీ స్థాయిలో అప్పుడే మీరు ఖర్చులు పెట్టుకోబాకండి ఓటర్లు మననలు చేసుకోవడానికి. రేపు ఏదైనా జరగవచ్చు, ఈ రిజర్వేషన్ సంబంధించి ఏదైనా జరగవచ్చు, అసలు ఎన్నికల ప్రక్రియ కూడా జరగకపోవచ్చు అని ముందుగానే జోస్యం చెప్పారు ఈటెల రాజేందర్ దీనికి సంబంధించి. అంటే వీళ్ళందరికీ ఒక క్లారిటీ ఉంది ఏమాత్రం ఈ జీవో 9 అనేది ఏమాత్రం బలమైందా బలహీనమైందా అనేది. ఏమంటారు కోటేశ్వర గారు? ఆ విషయం ఈటెల రాజేందర్ గారికి ఉన్నటువంటి క్లారిటీ అందరికీ ఉంది. రైట్. అన్ని పార్టీలకు ఉంది, మీడియా సంస్థలకు ఉంది, లేదా నాలాంటి విశ్లేషకులకు అందరికీ ఉంది. కాకపోతే ఏంటంటే ఎవరు దాని గురించి మాట్లాడటానికి సిద్ధపడలేదు. జీవో చల్లదని, లేకపోతే ఇంకోటని ఏ రాజకీయ నాయకుడైనా ఎవరైనా కనుక చేస్తే వెంటనే ముద్ర
మీరు సామాజిక న్యాయానికి వ్యతిరేకం లేదా మీరు బీసీలకు వ్యతిరేకం అనేటువంటి ముద్ర వేస్తారు కనుక ఎవరు మాట్లాడలేదు. అందుకని ఈ విషయంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల తర్వాత వాళ్ళ కోర్టుకు వెళ్తారు, సుప్రీం కోర్టుకు వెళ్తారు. ఏమని వెళ్తారు? ఆల్రెడీ నోటిఫికేషన్, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యి అమల్లోకి వచ్చిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోకూడదు అనేటువంటిది గతంలో సుప్రీంకోర్టు చెప్పినటువంటి సందర్భానికి దీన్ని వర్తింపజేస్తున్నారు. ఇక్కడ ఎన్నికల ప్రక్రియలో జోక్యం కాదు నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం. ఎన్నికల ప్రక్రియకు సంబంధం లేకుండానే ఆ జీవోని రద్దు చేశారు. ఆ జీవో మీద స్టే ఇచ్చారు. ఆ జీవో మీద స్టే ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఎన్నికలు అనేటువంటివి వాయిదా పడతాయి. ఎన్నికల గురించి కాదు కదా అసలు కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎన్నికల గురించి కాదు వెళ్ళింది, ఎన్నికలు నిలిపివేయాలని వాళ్ళు ఏ విధంగా ఎట్లా ఎప్పుడు కూడా కోర్టులో వాదించలేదు. ఆ జీవో ఎన్నికలకు కారణమైనటువంటి జీవో ప్రాతిపదికన వాళ్ళు సవాల్ చేశారు. అందుకని జీవో ప్రాతిపదికే లేకపోయిన తర్వాత ఇప్పుడు పిల్లాడు అంటే వధువు వరులు లేకపోయిన తర్వాత ఇక పెళ్లి ఏమవుతుంది? వాయిదా పడుతుంది, లేకపోతే రద్దు అవుతుంది. అది అందరికి కామన్ సెన్స్ కదా. అది ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లాంటిదే ఈ నంబర్ 9 జీవో. అదే ఇప్పుడు సందిగ్ధంలో పడిన తర్వాత ఇంకా పెళ్లి గురించి ఆగిపోయింది లేదా పెళ్లి అనేటువంటి దానికి సమస్య ఎక్కడ ప్రశ్న వస్తుంది? రాదు కదా. అదే ఇంకొక సందర్భం, నిన్న తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం. చలో బస్సు భవన్ సంబంధించిన కార్యక్రమం. దీనికి ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఓ పక్కేమో ఫ్రీ బస్ అంటున్నారు, ఓ పక్కేమో ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. కాబట్టి ఫ్రీ బస్సు ద్వారా ఏదైతే మహిళల ద్వారా జరుగుతున్నటువంటి టీజీఎస్ ఆర్టీసీ జరుగుతున్న లోటును ఈ విధంగా భర్తీ చేస్తున్నారు. అంటే పురుషుల ద్వారా భర్తీ చేస్తున్నారు, స్త్రీల ఇవ్వాల్సిన ఫ్రీ ఇస్తూ ఇటు పురుషుల ద్వారా భర్తీ చేస్తున్నారంటూ కామెంట్స్. ఓవరాల్గా నేను జరిగిన ఉద్రిక్తత గురించి బస్ ఛార్జీలు పెంపు అనేటువంటిది ఏమాత్రం సమర్థనీయం కాదనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే గతంలో బస్ ఛార్జీలని పెంచిన సందర్భంగా ప్రభుత్వాలు ఏం చెప్పేవి? కేంద్ర ప్రభుత్వము డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచితే దానికి అనుగుణంగా మా మీద భారం పడింది, ఆ భారాన్ని మేము భరించాలంటే ఛార్జీలు పెంచక తప్పదు అనేటువంటి వాదనలు గతంలో ప్రభుత్వం చేసింది. మరి 2022 ఏప్రిల్ మొదటి వారం నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సవరణ అంటే డీజిల్ రేట్లను పెంచలేదు. పెంచినప్పుడు మరి నిర్వహణ ఖర్చులు ఖచ్చితంగా వేతనాలు ఇవన్నీ కూడా కొంత మేరకు పెరుగుతాయి. ఆ పెరిగినటువంటి దాన్ని ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది కదా. ఆక్యుపెన్సీ రేషియో పెరిగినప్పుడు ఆ మేరకు అదనపు ఆదాయం ఆర్టీసీకి వస్తున్నప్పుడు ఆ విధంగా సర్దుబాటు చేసుకోవచ్చు. అందువలన పెంచినటువంటి రేట్లు కూడా మామూలుగా లేవు కదా. సిటీ బస్ రేట్లు 5 రూపాయలు 10 రూపాయలు చొప్పున స్టేజీలను బట్టి పెంచడం అంటే అదేమి చిన్న విషయం కాదు. అందుకని అది ఏ విధంగానూ సమర్థనీయం కాదు అని మాత్రం చెప్పొచ్చు. అది బీఆర్ఎస్ చేస్తే అది రాజకీయం, బీఆర్ఎస్ కాదు కదా. ప్రతిపక్ష పార్టీగా అది ఒక నిరసన తెలియజేస్తా ఉంది. వామపక్షాలు సిపిఎం కూడా దాన్ని వ్యతిరేకించింది, వివిధ ప్రజా సంఘాలు కూడా దాన్ని వ్యతిరేకించాయి. అందుకని ఒక్క బీఆర్ఎస్ చేసింది కనుక రాజకీయము అని అనుకోవాల్సినటువంటి అవసరమే ఉంది. అది వాస్తవం. అది బీఆర్ఎస్ కూడా చేసి ఉండొచ్చు. అందుకని ఆ విధంగా చూడాలి తప్ప బీఆర్ఎస్ చేసింది కనుక రాజకీయం అనే మాటన ప్రజల మీద ప్రయాణికుల మీద భారాలను మోపడాన్ని ఎట్లా సమర్థించుకుంటారు ఎవరైనా కానీ. అందుకని ఏ మాత్రం సమర్థనీయం కాదనేది నాకు. తర్వాత ఇటు కోటేశ్వరరావు గారు ప్రధానంగా ఏదైతే కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఏదైతే గాజా ఇజ్రాయెల్ సంబంధించినట్టు శాంతి చర్చల ఒప్పందానికి ట్రంప్ మొత్తం ఓవరాల్గా కథంతా నడిపారు. ఒత్తిడితోనే తనకు కావాల్సినటువంటి ఏదైతే నోబెల్ శాంతి పురస్కారానికి సంబంధించిన కానివ్వండి ఆ క్రెడిట్ కోసం ఒత్తిడితోనే వాళ్ళిద్దరికి ఏదో ఒప్పించారు ఓవరాల్గా. సరే, ఎట్టకేలకు సమ్మతించాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభినందించారు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల. కాబట్టి ఇంకా హమాస్ ఆయుధాలు విడే విషయంలో ఇంకా సందిగ్ధంగానే ఉంది, పూర్తి స్థాయిలో దాని గురించి ఒక క్లారిటీ లేదంటున్నారు. ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు నిన్న కుదిరినట్లు ప్రకటించినటువంటి ఒప్పందం అది దాన్ని స్వాగతించాల్సిందే. ఎందుకు అంటే గడిచినటువంటి 2 సంవత్సరాలుగా గాజా ప్రాంతంలో మారణ హోమం, నరమేధం కొనసాగింది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి దశ అనేది మనకు అందరికీ తెలిసింది. మరి దాన్ని నివారించడానికి యావత్ ప్రపంచం అనేక రూపాల్లో ఆందోళన చేసినప్పటికీ అంతకు ముందున్నటువంటి జో బైడెన్ కానీ లేదా తర్వాత అధికారానికి వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ కానీ
ఇజ్రాయెల్ మీద ఏ విధమైనటువంటి ఒత్తిడిని తీసుకురాకపోగా ఇంకా దానికి అవసరమైనటువంటి ఆయుధాలు అన్ని రకాల, అంటే ఒక దుర్మార్గానికి సాయం చేసినటువంటి వాడు మరింత దుర్మార్గుడిగా చరిత్రలో మనకి మిగిలిపోయింది అమెరికా. మరి అటువంటి అమెరికా ఇప్పుడు ఆకస్మికంగా 2 సంవత్సరాల తర్వాత ఎందుకని దానికి జ్ఞానోదయం అయిందా? కానే కాదు. ప్రపంచం వైపు నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి. రెండోది, ఆ మారణకాండ అలాగా కొనసాగిస్తూ ఉంటే మొత్తం యావత్ అరబ్ ప్రపంచంలో అమెరికా మీద వ్యతిరేకత, అమెరికా అంటే ద్వేషం పెరిగిపోతున్నటువంటి నేపథ్యాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ లేదా అమెరికా యంత్రాంగం గుర్తించింది. మనం చూసాం కదా, జరుగుతున్నటువంటి పశ్చిమాసియాలో లేదా మధ్యప్రాచ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలని అడ్డుకోవాలంటే, అంటే ఇజ్రాయెల్ని లేదా అమెరికా కుట్రలను అడ్డుకోవాలంటే అరబ్ నాటో ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఒక ప్రతిపాదన ముందుకు వచ్చిన తర్వాత అది జనంలోంచి వచ్చినటువంటి ఒత్తిడి. దానికి అనుగుణంగానే నాటకాలు ఆడినటువంటి అరబ్ దేశాల నాయకులు అనేక మంది ఇజ్రాయెల్తో సంబంధాల్లో ఉన్నారు. అనేక మంది అమెరికా చంకనెక్కి కూర్చున్నటువంటి అరబ్ నాయకుల్లో కూడా అనేక మందికి వణుకు పుట్టింది. ఎందుకంటే జనం అక్కడ ఆయా దేశాల్లో కనుక వీధుల్లోకి వస్తే వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. అందుకని ఇవన్నీ, ఈ ఒత్తిడితో పాటు హమస్ మీద కూడా ఒక ఒత్తిడి. ఎందుకు అంటే హమస్ చేసినటువంటి తొందరపాటు చర్యతోటి ఈ సమస్య తలెత్తింది. అందుకని మాతృదేశం సంగతి తర్వాత ముందు ఈ మారణకాండ ఆపాలంటే మీరు కూడా తగ్గాలి, మీరు కూడా షరతులకు అంగీకరించాలనేటువంటి పాలస్తీనియన్ సామాన్యుల నుండి హమస్ మీద వచ్చినటువంటి ఒత్తిడి కూడా దీనికి దోహదం చేసింది. ఏమైనప్పటికీ ఇది ఒక దశ. అయితే మరి తర్వాత దీనికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉంటుందా అనేటువంటిది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకు అంటే మార్చి నెలలో కుదిరినటువంటి ఒప్పందాన్ని ఏకపక్షంగా ఉల్లంఘించింది ఇజ్రాయెల్, దాన్ని గుడ్డిగా సమర్థించింది అమెరికా. ఇప్పుడు కూడా తాజా ఒప్పందం వెనకాల కూడా హమస్ మీద మెడ మీద కత్తి పెట్టి మీరు అంగీకరిస్తారా లేదా, అంగీకరించకపోయేట్లయితే మిమ్మల్ని పూర్తిగా మొత్తం లేపేస్తాము, గాజా మొత్తాన్ని సర్వనాశనం చేస్తాం అనేటువంటి బెదిరింపులకి డొనాల్డ్ ట్రంప్, నెతన్యాహు ఇద్దరు పాల్పడ్డారు కదా. అందువలన ఇది కూడా బలవంతంగా ఒప్పించినటువంటి ఒక కోణం కూడా దాన్ని మనం విస్మరించడానికి లేదు. అందుకని ఇప్పుడు బందీల విడుదల తర్వాత, అంటే 4 రోజుల లోపల ఈ బందీల విడుదల లేకపోతే ఖైదీల విడుదల అనేటువంటి ప్రక్రియ ముగిసిన తరువాత మళ్ళా ఇజ్రాయెల్ దాడులు చేస్తే, మళ్ళా మారణకాండను కొనసాగిస్తే పరిస్థితి ఏమిటి? అమెరికా నివారించగలదా? గతంలో నివారించలేనటువంటి అమెరికా ఇప్పుడు చేయగలదా? ఇలాంటి అనేక అనుమానాలు ఉన్నమాట వాస్తవం. అందుకని ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ఎప్పటికప్పుడు పరిస్థితిని బట్టి మనం నిర్ధారణలకి లేకపోతే అభిప్రాయాలకు రావాలి తప్ప, ఇక అక్కడ శాశ్వతంగా మొత్తం పాలస్తీనియన్లకు శాంతి చేకూరిందని కానీ, లేదా పాలస్తీనా రాజ్య ఏర్పాటు అనేటువంటి దానికి మార్గం సుగమం అయిందని కానీ ఇప్పుడే అనుకోవటం తొందరపాటు అవుతుంది. అయితే ఎంతో రిలీఫ్. కొంతమంది జర్నలిస్టులు చెప్పినటువంటి వార్తల ప్రకారం ఈ ప్రకటన వెలువడగానే గాజాలోని కొన్ని ప్రాంతాల్లో వీధుల్లో జనసంచారం లేదు, ప్రశాంతంగా పాలస్తీనియన్లు తమ గుడారాల్లో నిద్రపోయారు అనేటువంటి వార్తలు నిజానికి కాస్త హృదయం చెల్లించేటువంటి వాళ్ళకి ఎవరికైనా కానీ అమ్మయ్య అనిపిస్తుంది. అదే ఇప్పుడు అంత మేరకు సంతృప్తి చెందటం, దాన్ని ఆహ్వానించడం తప్ప ఇజ్రాయెల్ని అమెరికాని పూర్తిగా మనం నమ్మాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. టీవీకే విజయ పార్టీ సంబంధించి ఏఐడిఎంకే పళనిస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఎందుకంటే నిన్న ఏఐడిఎంకే నేత పళనిస్వామి సభలో కూడా ఇటు టీవీకే జెండాలు ఊపుతుంటే ఓకే చాలా బలంగా ఏర్పడుతుంది, భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి చాలా బలంగా రాబోతుంది, పొత్తులు అవసరం అనేటువంటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం నేపుతున్నాయి. ఎందుకంటే ఈ తొక్కిసలాట సంఘటన జరిగిన తర్వాత ఓవరాల్ గమనిస్తే ఎంతసేపటికి విజయ్ చేసిన ఆ జరిగిన తొక్కిసలాటలో విజయ్ని సమర్థిస్తూ బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు అక్కడ తమిళనాడు వ్యాప్తంగా చేసిన వ్యాఖ్యలు మనం చాలాసార్లు అబ్జర్వ్ చేసాం. ఎంతసేపటికి ఆ జరిగిన సభ తొక్కిసలాటలో విజయ్ తప్పులేదంటూనే సమర్థిస్తూ వచ్చారు అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు. ఇప్పుడు చూస్తే ఏఐడిఎంకే నేత పళనిస్వామి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం. ఆ జరిగిన సంఘటన తర్వాత ఎక్కడో కొంత మార్పు అనేది కనబడతా ఉంది. అవునన్నా కాదన్నా బీజేపీ వైపు చూసే అవకాశం ఉందంటారా? ఈ పళనిస్వామి వ్యాఖ్యలను అయితే టీవీకే పార్టీ అయితే ఖండించింది. ఎలా చూడాలి? ఇప్పుడు విజయ్ నటుడిగా
తిరుగులేనటువంటి స్థానంలో ఉన్నమాట వాస్తవం. కానీ రాజకీయాలకు అతను కొత్త. రెండవది, తమిళనాడులో ఆ విధమైనటువంటి జన సమీకరణలు లేకపోతే సినిమా నటులకి జనం రావడం అనేటువంటిది విజయ్తోనే కాదు, అంతకు ముందే ప్రారంభమైంది. జయలలిత కావచ్చు, లేకపోతే ఇతర విజయకాంత్ కావచ్చు, వీళ్ళందరి సభలకు కూడా పెద్ద ఎత్తున జనం వచ్చారు. కానీ వచ్చినటువంటి ప్రతి నాయకుడు, సినిమా నటులందరూ కూడా విజయం సాధించారనేది ఎక్కడ దాఖలాలు లేవు కదా. ఎంజి రామచంద్రన్, జయలలిత మినహా. మరి కమల్ హాసన్ అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాడు, విజయకాంత్ అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాడు. అందువల్ల రెండు వైపులా ఉన్నటువంటి దాన్ని తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ విజయ్ కూడా ఏమిటనేటువంటి సమస్య. విజయ్ ఏం చెప్పారు మొదట రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు? నేనటు డిఎంకేని వ్యతిరేకిస్తాను, బీజేపీని వ్యతిరేకిస్తాను అని చెప్పేసి ఒక విధానమైనటువంటి ఒక ప్రకటన చేశారు. మరి తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తూ ఉంటే విజయ్ని తమ శిబిరంలోకి లాక్కునేందుకు బీజేపీ, అన్నా డిఎంకే వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఒకవేళ అదే జరిగేట్లయితే విజయ్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏముంటది? గతంలో ఖుష్బుకి బీజేపీ ముద్ర వేశారు, ఆమె కూడా ఒక మందలో ఒక నాయకురాలుగా మారిపోయారు. ఇప్పుడు ఎందుకంటే ఖుష్బు కూడా మరి తమిళనాడులో పెద్ద స్టారే కదా ఆ విధంగా చూసుకున్నప్పుడు. అందుకని ఇప్పుడు మళ్ళా విజయ్ బీజేపీ చంకనెక్కేట్లయితే మరి అక్కడ పెరియార్ భావజాలంతోనూ లేకపోతే ఆ విధమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి తమిళ సామాజిక తరగతి విజయ్ని ఆమోదిస్తుందా? ఒక మనువాది చంకనెక్కిన తర్వాత మరి దాన్ని ఆమోదిస్తుందా ఏమిటనేటువంటి సమస్య. అందుకని ఖచ్చితంగా అన్నా డిఎంకే, బీజేపీ తమ కూటమితోటి వచ్చేటువంటి ఎన్నికల్లో విజయం సాధించలేము అనేటువంటి నిర్ధారణలకి వాళ్ళు వచ్చారనేటువంటిది ఈ ప్రయత్నాల ద్వారా కనిపిస్తా ఉంది. అందుకని అతన్ని చేర్చుకునేట్లయితే అది తమకు ఎసెట్ అవుతుందని చెప్పేసి భావిస్తున్నారు. అదే సమయంలో వీళ్ళతో చేరితే అతనికి అది లైబిలిటీ అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. అందువలన ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మన ఊహాగాలను పక్కన పెట్టి ఇలా జరిగితే ఏమవుతుంది, అలా జరిగితే ఏమవుతుంది అనేటువంటి విశ్లేషణల వరకే పరిమితం అయితే మంచిది. ఒకవేళ వీటన్నింటికి సిబిఐ కేసులు లేకపోతే ఇటువంటి, ఎందుకంటే బీజేపీ ఆ విధమైనటువంటి బ్లాక్ మెయిలింగ్ కూడా చేయగలదు. ఎందుకంటే విజయ్కు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు సంపదల మీద ఈడీ రైట్స్ లేకపోతే సిబిఐ రైట్స్, ఐటీ రైట్స్ ఇట్లాంటివన్నీ ఒకసారిగా చేసింది అనుకోండి, ఉక్కిరి బిక్కిరి అయిపోతాయి. అవునవును కోటేశ్వర, మీరు చెప్పినట్టుగానే అవును. ఇప్పుడు ఏదైతే తక్కువలాట జరిగిన సంఘటనలో ఎటు బాధల్లో ఉన్నాడు, అనేక విమర్శల పాలవుతున్నాడు, ఏంది ఇలా జరిగింది అనే విషయం మీమాంసలో ఉన్నారు, ఏం తేల్చుకోలేని పరిస్థితి, ఎలా ప్రజల్లో మళ్ళీ సభల్లో ఎలా ముందుకు వెళ్ళాలనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నారు. కాబట్టి దగ్గర తీసుకునే ప్రయత్నం కరెక్టే కదా. బాధల్లో ఉన్నప్పుడు ఒక పక్క ప్రభుత్వం వ్యతిరేకిస్తుంటే పక్క ఏఐడిఎంకే మాత్రం దగ్గర తీసుకుని ఓదారుస్తుంది. కాబట్టి ఎక్కడో ఆ పంచన చేర్చుకోవడానికి మీరు చెప్పినట్టు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాధల్లో ఉన్నారు కాబట్టి దగ్గర తీసుకోవాలి, దగ్గర తీసుకుంటే ఆటోమేటిక్గా పంచన చేర్చవచ్చు అనేటువంటి ఒక లాజికల్గానే ఫాలో అవుతుంది అక్కడ చూస్తుంటే బీజేపీ పార్టీ ఓవరాల్గా. ఓకేనండి, సమయం అయిపోయింది. చక్కటి విశ్లేషణ అందించిన ధన్యవాదాలండి కోటేశ్వర. ఇది ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలు మన విశ్లేషణ చూసుకున్నాం. ఇంతవరకు చూస్తూనే ఉండండి మెగా 90.